చెప్పండి సార్, ఎట్లా ఉందన్న ఏర్పాటు, ఎట్లా చేస్తా ఉన్నారు? ఏం కదా అద్భుతమైన ప్రజాస్పందన గద్వాల నియోజకవర్గంలో ఉంది. పెద్ద ఎత్తున గ్రామాల నుంచి, ఎందుకంటే 70 ఏళ్లు దుఃఖపడ్డ గద్వాలని గట్టెక్కించిన నాయకుడు కేసీఆర్. అత్యంత అన్ని రంగాల్లో అక్షరాస్యతతో మొదలుకుంటే అన్ని రంగాల్లో అత్యంత వెనుకకి నెట్టివేయబడి నిర్లక్ష్యానికి గురైన గద్వాల నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని గద్వాల నియోజకవర్గానికి కావాల్సినవన్నీ నీటిపారుదల సౌకర్యాల నుంచి మొదలుకుంటే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, రాలంపాడు రిజర్వాయర్ కానీ, గద్వాలకు అద్భుతమైన కలెక్టరేట్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, ఇక్కడ ఉన్న 450 సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వేలాది మంది ప్రజలు ఇవాళ కేటీఆర్ గారి బహిరంగ సభకు గ్రామాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసినాం. ఇవాళ 3 గంటల 3:30కు కిస్టాడి బంగ్లా నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇక్కడికి 4:30 వరకు ర్యాలీ చేరుకుంటుంది. 4:30-5 మధ్యలో తేరు మైదానం ప్రాంగణంలో పెద్ద ఎత్తున గద్వాల్ గర్జన భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతా ఉన్నది. గద్వాల ప్రజలంతా కూడా, ఈ జిల్లా ప్రజలంతా కూడా కేటీఆర్ గారి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఏం చెప్తారు, ఏ సందేశం ఇస్తారు? ఇప్పటికే 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని, యువతను, మహిళలను, అన్ని వర్గాలను రాచి రంపాన పెడతా ఉంది. రైతులు ఇవాళ కనీసం ఆదుకునే నాదులు లేక, యూరియా బస్తాలు అందించే దిక్కు లేక రైతులు అల్లాడుతా ఉన్నారు. రైతులు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని చేజేతలా దూరం చేసుకోమని రైతులు పుట్టాడు దుఃఖంలో ఉన్నారు. పెనమించి పొయ్యిల పడ్డామని చెప్పి ఆవేదనలో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని రైతులు ఇవాళ గట్టి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి బ్రహ్మాండంగా వేలాది మంది ఇవాళ ఈ సభకు తరలి రానున్నారు. ఈ సభకు సంబంధించిన దాంట్లో కూడా చాలా ఆసక్తికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకు తొలిసారిగా ఒక నియోజకవర్గంలో ఈ సభ జరుగుతా ఉంది. అసలు నిజంగా ఈ పార్టీ ఎమ్మెల్యేని మీరు ప్రస్తుతం అయితే ఈ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు, మీరు ఆహ్వానించారా? ఆయన వస్తున్నారా? ఇప్పుడు గద్వాల్ ఎమ్మెల్యే గారి వైఖరి నోటితో చెప్పి నొసడితో వెక్కిరించినట్టుంది. ఇదేం అర్థం కాదా ప్రజలకు? ఇదేమన్నా గుడ్డి కాలమా, ఎడ్డి కాలమా? ప్రజలంతా అమాయకులా? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకున్నంత అమాయకత్వంతో ప్రజలు ఉన్నారా? ఇవాళ సూటిగా కృష్ణమోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం ఈ వేదిక సాక్షిగా. మేము నీకు నిజంగా దమ్ముంటే రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేద్దాం నాయకత్వం వహిస్తావా? నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే రా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముట్టడి చేద్దాం రా, నువ్వు నాయకత్వం వహించు, మేమంతా వస్తాం. నీకు ఆ దమ్ముందా? ఇవాళ యూరియా బస్తాలు కూడా ఇవ్వకుండా లైన్లలో రైతులను బిచ్చగాలలాగా నిలబెట్టి అవమానపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ గల్ల పట్టుకుందాం గాంధీ భవన్కి వస్తావా? గాంధీ భవన్ ముట్టడిస్తాం, నువ్వు నాయకత్వం వహిస్తావా? ఎందుకు ఇవన్నీ అడ్డగోళ్ళు మాటలు? ఎందుకు ఇవన్నీ అర్థం లేని మాటలు? మైండ్ గేమ్ ఇదంతా అవసరమా? సిగ్గులేని విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. మా నియోజకవర్గంలో అందరూ అంటా ఉన్నారు, పసలుగాస పిల్లవాడు కూడా ఇట్లా ప్రవర్తించాడు, ఎంత పని అయిపోయా, ఎన్నుకున్న నాయకుడు ఇట్లా మన ఇజ్జత్ తీయబట్టే, గద్వాలు ఇజ్జత్ తీయబట్టే అని చెప్పి గద్వాల ప్రజలంతా కూడా ఇవాళ నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి వైఖరి మార్చుకోవాలని కృష్ణమోహన్ రెడ్డికి మేము ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేటీఆర్ 4 రోజుల తర్వాత గద్వాలకు రానున్నారు. ఏం ఆశిస్తున్నారు? ఆయన నుంచి ఎలాంటి స్పీచ్ ఆశిస్తున్నారు? ఇప్పటికే ఈ నియోజకవర్గానికి చేయాల్సిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గతంలో. కేటీఆర్ గారు కూడా అనేక సార్లు ఇక ఈ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినారు. వారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేదోడుగా నిలబడ్డాడు గద్వాల నియోజకవర్గానికి. గద్వాలని గుండెల్లో చూసుకున్నారు, గుండెలో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు వారు వచ్చి రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని, జిల్లా బీఆర్ఎస్ పార్టీని దుర్మార్గమైన ఈ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సన్నద్ధం చేయడానికి వారు వస్తా ఉన్నారు. ఆ చైతన్యాన్ని ఇక్కడ ప్రజల్లో నింపడానికి వస్తున్నారు. కాబట్టి వారి ప్రసంగాన్ని ఇవ్వడానికి, వారి సందేశాన్ని ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు.